అండి, వెల్కమ్ టు మా తులసి పూజ హోన్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే బనానా హల్వా. ఇంట్లో ఎక్కువగా అరటి పండ్లు ఉన్నప్పుడు ఏం చేయాలి అనుకుంటే గనక పిల్లలకైతే ఇలా టేస్టీగా బనానా హల్వా చేసి ఇవ్వండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే తక్కువ టైంలోనే టేస్టీగా బనానా హల్వాని చేసుకోవచ్చండి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ బనానా హల్వాని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా అయితే అరటి పండ్లను తీసుకోవాలండి. పండిన అరటి పండ్లను తీసుకోండి. హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు హల్వా చేసుకునే క్వాంటిటీని బట్టి అరటి పండ్లనే తీసుకోవచ్చు. నేనైతే ఒక 5-6 అరటి పండ్లను తీసుకున్నాను. అరటి పండ్లకు ఉన్న తొక్కలన్నీ కూడా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక అరటి పండ్లన్నింటినీ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. అరటి పండ్లను ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మిక్సీలో తొందరగా మెత్తగా గ్రైండ్ అవుతుంది అనమాట. అరటి పండ్లన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలాగా అన్ని ముక్కల్ని ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక 4 ఇలాచీలని వేసుకోండి ఫ్లేవర్ కోసము. ఇలా వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అరటి పండ్ల పేస్ట్ అంతా కూడా కాసేపు పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 3/4 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి. తర్వాత ఒక 1/4 కప్పు వరకు వాటర్ని వేసుకొని బెల్లం అంతా కరిగించుకుంటే సరిపోతుందండి. మరి పాకం ఏం రానవసరం లేదు. ఇలా బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. ఇలా కరిగించుకున్న బెల్లం వాటర్ని అంతా కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత మీకు నచ్చినంత జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని దూరగా ఇంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకోండి. అదే నెయ్యిలోకే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అరటి పండ్ల పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఈ హల్వా అయిపోయేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయేదాకా ఉడికించుకున్నాక మనం ఇందాక కరగబెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదండి, అదంతా కూడా స్ట్రెయినర్లోకి వేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్ ఉన్నా అందులోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా బెల్లం వాటర్ అంతా వేసుకున్నాక కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఎక్కడా కూడా ఆపకుండా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. టోటల్గా నెయ్యి అనేది ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు పడుతుందండి హల్వాకి. ఇలాగా దగ్గరగా ఎంతవరకు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ హల్వా దగ్గర పడడానికి కాస్త టైం ఎక్కువగానే పడుతుందండి. ఒక 30 మినిట్స్ దాకా పడుతుంది. ఇలా ప్యాన్కి అంతా అంటుకోకుండా వచ్చిందంటే హల్వా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన హల్వాలోకి మనం ఇందాక వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకోవాలి. మీరు కావాలంటే నేరేసిన ప్లేట్లో తీసేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ పక్కన పెట్టేసినా ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి. ఆ ఇంట్లో వాళ్ళకి అంతవరకు వెయిట్ చేసే ఓపిక లేదండి. ఇలాగే హల్వా అలాగే తినేసారు. టేస్ట్ మాత్రం అలా ఉంది. మరి అలా సింపుల్ గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీకు నచ్చిందా? అయితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందనేది మాకు కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.